ప్రాణహిత నదీ జలాలు వినియోగికి రావాలి అంటే మీరు తుమ్మడి ఏడవగా బ్యాజ్ నిర్మాణం చేసేటువంటి మీరు ఆలోచన లేదు, చొరవ లేదు. ఇవాళ మిగిలేదు మేడిగడ్డను మనం పునరుద్ధరింపజేసుకోవాలి. ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ ప్రభుత్వం ఇంకా 2 ఏళ్లు ఉండబోతుందా, ఇంకా 2 ఏళ్లు ఉండబోతుందని చెప్పంటున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచింది. ఇప్పటికే కళ్ళు తెరిచి ఇన్నదాకా ఏమనుకున్నది, మేడిగడ్డ సాగు పెట్టి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్ దోషి కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం చేసినటువంటి ఒక స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని వీళ్ళ నిలబెట్టే విధంగా ఒక స్ఫూర్తిదాత అని చెప్పంటున్నా. వీళ్ళ మీరు గత వారం రోజులు గమనిస్తుంటే ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేసుకోగలుగుతాము, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరింప చేసుకోగలుగుతాం అనే ఒక ఇవాళ ఎందుకంటే దోషి అయిపోతున్నాడు. ఇక్కడ 3 కాలాలు గడిచిపోయిందే ఈ వేసవితోని, ఇక మిగిలేదు 2 కాలాలు. ఈ 2 కాలాల్లో కూడా చేస్తా అంటే కూడా అవుతుందా కాదా తెలియదు కానీ చెప్తున్నా నేను. ఇంతకాలం అయితే ప్రకృతి సహకరించింది, మన కరువు రాలేదు.